వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారండి? పాత చందమామ కథ ఒకటి చెప్తాను. మాషీద రాజ్యం అని ఒక రాజ్యం అట. దానికి సారంగధరుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి 2 కొడుకులు, ధవళకాంతుడు, ప్రవాళకాంతుడు అని. మంత్రి గారికి ఒక పాప ఉంది, రత్నావళి అమ్మాయి పేరు. ఈ రత్నావళి ధవళకాంతుడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఓకే. మెల్లిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఒకే ఏజ్ వాళ్ళు ఏం కాదు, ఒక 4-5 సంవత్సరాల వారుంది, కానీ చిన్నతనం నుంచి స్నేహం ఉంది. సరే, అందరూ హర్షించారు, సరే అన్నారు. వివాహ ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు. ఒకనాడు యాహ్యాళికని అతను అటు ఇటు తిరుగుతూ సమీపంలో ఉన్న ఒక చిట్టడివి వైపుకి వెళ్తే అక్కడ ఒక పాము కాటేసిందట అతన్ని. ఒక విచిత్రమైన సర్పం అట, అది చాలా పెద్దది. అక్కడి నుంచి వెంటనే విషహారాలైన రకరకాల మందులు అవి ఇవి అన్నీ వేసి విషం కక్కిచ్చేశారు. కానీ ఒక్క బిందువు సూదిమోనంత ఉండిపోయిందట అతని ఒంట్లో. క్రమంగా శరీరం నీలంగా అయిపోయింది. కంటి చూపు మసకబారి దుర్వాసన వచ్చేది అతని దగ్గర నుంచి. 4-5 రోజుల్లో రంగు మెల్లిగా మారి జబ్బును పడిపోయాడు. కళ్ళు కూడా కనపట్టాల. ఇక ఎన్ని రకాల వైద్యాలు చేసినా నార్మల్ కాలేదు పాపం. అయితే వాళ్ళని వీళ్ళని ఈ ఊళ్ళో కాకుండా పై ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఈ విషహారాలైన మందులు తెప్పించే క్రమంలో చాలామంది వైద్యుల్ని తెప్పిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, అదేదో అడవి, వీళ్ళకి చాలా దూరం అమృతవల్లి అని ఒక ప్రత్యేకమైన ఒక మూలిక ఉంది. ఆ అమృతవల్లి తెచ్చి కనుక వీనికి వైద్యం చేస్తే అబ్బాయి నార్మల్ అవుతాడు. ఇది ఎక్కువ విషం ఉంటుంటే చచ్చిపోయేవాడు. ఓకే. ఒక్కటి సూదిమోన ఆనినంత విషం, అది ఘట సర్పం అనేది ఒక ప్రత్యేకమైన సర్పం. మామూలుగా ఇంకొక పాము అయితే కనుక దాని విషం ఇలాంటి లక్షణాలను ఇవ్వదు, ఏవో పుళ్ళు అవి పడేవి. ఇది అట్లా కాకుండా శరీరం అంతా నీలం రంగు, కళ్ళు కనపడవు, దుర్వాసన వస్తుంది మనిషి దగ్గర అని చెప్పారు. అయితే ఈ మంత్రి గారి అమ్మాయి రత్నావళి రోజు ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి సేవ చేసేది. అసహించుకునేవాళ్ళు దాసదాసి జన వాసనకి చెయ్యలేక. పాపం అమ్మాయి మాత్రం ముక్కు గుడ్డ కట్టుకుని, నేనే చేసుకుంటాను, నేను ప్రేమించాను, పెళ్ళయ్యాకైతే నేను ఏం చేసేదాన్ని అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరుండి చేసేది. ఆ గుడ్డి కన్ను ఊరు బాగా ఇదైపోయింది, చూపు తగ్గిపోయింది. అయినా కూడా తన దగ్గరున్నది రత్నావళిని తెలుసుకున్నాడు. నువ్వు వద్దు వద్దు అన్నా ఆ అమ్మాయి ఒప్పుకునేది కాదు. ఇలా అతని సేవ చేసేది. సైనికులు దాసదాసి జనం అంతా అమ్మాయి అనుకున్నారు. బయట నుంచి అందించేవాళ్ళు కానీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, ఆ వాసన భరించలేక అతని నుంచి మనకేమైనా వస్తుందన్న భయంతో. అయితే ఈ అమృతవల్లి అనగానే ఊరంతా చాటించారు. అమృతవల్లిని తెచ్చిపెడితే కనుక వాళ్ళకి ఎంతో భాగం రాజ్యం ఇస్తామని, 100 ఎకరాల పొలం ఇస్తామని, చిన్న సామంత రాజ్యం ఇస్తామని. ఎవరు రాల. అయితే రాజుగారి అబ్బాయి, రెండో అబ్బాయి ప్రవాళకాంతుడు అన్నాడు, నాన్న ఎవరూ రావటం ఏంటి, అన్నయ్య కోసం నేనే ప్రయత్నం చేస్తాను, నేను వెళ్తానన్నాడు. రాజకుమారుడిని ఒకడేమో ఇలాగ పాము గరిచి ఈ రకంగా ఉన్నాడు. రాజవ్వాల్సిన రెండోవాడు కూడా, ఇప్పుడు ఇతనికి ఏదైనా అయితే రాజవ్వాల్సిన రెండోవాడు, వాడు కూడా వెళ్తానంటుంటే ఏం చేయాలో తెలియలా. అన్నయ్య మీద ఉన్న అతని ప్రేమకి, అమ్మయ్య అన్నయ్య అడ్డు దొరికిపోయింది, రాజ్యం నాదే అనుకోకుండా అంత నిస్వార్థంగా పిల్లవాడు వెళ్తానంటుంటే సంతోషించారు. బయలుదేరాడు. రత్నావళేమో ధవళకాంతుడికి సేవ చేస్తుంది, ఈ ప్రవాళకాంతుడేమో బయలుదేరి వెళ్ళాడు. అదొక అడవి, కొన్ని గుర్తులు చెప్పారు. ఈ అడవి అది దాటిన తర్వాత ఒక నది వస్తుంది. దాని తర్వాత ఈ అమృతలత దొరుకుతుంది. దానికి ఒక ప్రత్యేకమైన ఆకులు, అవి గుర్తు రాసిచ్చారు, ఇట్లా ఇట్లా ఉంటుంది అని. ఈ అబ్బాయి వెళ్ళగా 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 ఎట్లాగో ఒక 5-6 రోజులకి ఆ అడవిని చేశాడు. ఇంకా కొంత దూరంలో ఆ నదీ తీరం ఉందనగా ఒక పెద్ద చెట్టు కింద విశ్రమించాడు. విశ్రమిస్తే 2 గండభేరుండ పక్షులు ఉన్నాయి ఆ చెట్టు మీద. పెద్ద సైజు గద్దలు అన్నమాట. ఆడగద్ద ఏడుస్తోంది. ఎట్లా కాపాడాలి పిల్లల్ని, ఆ గుడ్లు కాస్త పిల్లలు ఇవాళో రేపో పిల్లలు అయిపోతాయి, ఆ ఘటసర్పానికి పిల్లలైనాయని తెలిస్తే పిల్లల్ని బతకనివ్వదు, మన జాతి ఇట్లా మనతోటే అంతరించిపోవాలా, ఘటసర్పానికి పిల్లలు అయ్యేదాకా చూస్తుంది, పిల్లల్నే తినేస్తుంది, అది మన జాతి మనతో అంతరించిపోతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు కాపాడినా పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాము, మనకా వేరే దారి లేదు, మనని భరించగలిగే చెట్లు ఇక్కడే ఉన్నాయి,
పెద్ద చెట్లు కావాలి వాటికి. ఆ గూడు కూడా బాగా పెద్దది వాటిది గూడు. అంత గూడు పెట్టడానికి సరిపడా చెట్టు ఉండాలి కదా. అవును. ఈ పక్షులు వచ్చి వాళ్తే చెట్లు కదిలిపోతాయి. ఇవి ఎంత పెద్దవో, 20 ఇంతలు ఉంటుంది ఒక గద్దకి అది. అయితే ఏడుస్తుంటే మగ పక్షి చెప్తోందనమాట, ఈ ఘటసర్పం మామూలుది కాదు, ఇదే కాదు మాషీధరాజ రాజకుమారుని కూడా కాటేసిందిట, అతను ఇవాళో రేపో అన్నట్టుగా ఉన్నాడు. ఈ అడవిద నది దాటిన తర్వాత ఉన్న అమృతలతని తెస్తే కానీ ఆ పిల్లాడు బతకడు, అమృతవల్లిని తెస్తే కానీ ఎవరు తెస్తారు? నదిని దాటంగానే ఘటసర్పం సిద్ధంగా ఉంటుంది, అక్కడే ఉంటుంది దాని ఆవాసం, అదే ఎవరిని లోపలికి రానివ్వదు. దాని క్రూరమైన బుద్ధి దాంది. తిరగడానికి వెళ్ళింది, రాజకుమారుడు కనపడితే వాడు రాజు అవుతున్నాడని తెలిసి కాటేయటం ఎందుకు? దాని గుణం మంచిది కాదు అని మాట్లాడుకుంటున్నారు. ఆ మానవ భాషలో మాట్లాడుకుంటున్న పక్షులు రెండిటి మాటలు ఈ ప్రవాళకాంతుడు వినేశాడు. వినేసి దండాలు పెట్టి అడిగాడు, పక్షి దంపతులారా, దయచేసి నాకు ఆ సమాచారం ఇవ్వండి. ధవళకాంతుడు మా అన్నయ్య, నా పేరు ప్రవాళకాంతుడు, నేను కూడా మాషీధ రాజ్యానికి చెందిన రాకుమారుణ్ణే. మా అన్నయ్యని బతికించడానికి మాకు ఇంకో సాధనం ఏమీ లేదు. ఆ అమృతవల్లిని ఎలా తేవాలో తెలియదు. అంటే నాయన అక్కడ చాలా కష్టం, ఎన్నో సర్పాలు ఉన్నాయి, ఘటసర్పం చాలా ముఖ్యమైనది, మిగిలిన పావులు వాటి జోలికి వెళ్ళకపోతే అవి మన ఏం చెయ్యవు, అవి ఎవరిని ఏం చెయ్యవు. కానీ ఘటసర్పానికి మాత్రం ఒక దుర్గుణం ఉంది, తన దారిని తనిపోయే వాళ్ళని కూడా కాటేస్తుంది. మీ అన్నయ్యని అట్లాగే కాటేసింది, అతనేమి ఎదురుపడలా దానికి, పనిమాల వచ్చి కాటేసింది. దాని గుణం మంచిది కాదు. అదేంటంటే మా జాతి వాళ్ళ ఎంగిలి తగిలితే చచ్చిపోతుంది, అందుకని ఏం చేస్తుంది, మా పిల్లల్ని బతకనివ్వదు. పిల్లలు కలగంగానే, గుడ్లు పిల్లలు అవ్వగానే మేము ఆహారానికి వెళ్ళక మాకు తప్పదు, మేమిద్దరం ఆహారానికి వెళ్ళాలి పిల్లలకి సరిపోవాలంటే, అది వచ్చి తినేస్తుంది నాయన, ఇది మా పరిస్థితి, మేమేం చేయాలో మాకు తెలియటం లేదు అనేసరికల్లా ఇతను అన్నాడు, మీ ఎంగిలి వాటికి తగలాలంటే ఏం చెయ్యాలి? ఏమైనా సరే మా ఎంగిలి కనుక తీసుకుందా చచ్చిపోతుంది, దాని పొట్ట పగిలిపోతుంది. ఈ పక్షుల ఎంగిలి దానికి ఎట్లా తగులుతుంది? ఇతను ఏమన్నాడంటే సరే ఉండండి అని చుట్టుపక్కల అక్కడి నుంచి ఆ అడవి బయటికి నడవటం మొదలుపెట్టాడు. ఆ పక్కన కొంచెం అడవిలో నుంచి బయటికి వెళ్తే గ్రామాలు ఉంటాయి కదా, అడవుల మీద ఆధారపడి ఉండేవి, వాళ్ళెవరి దగ్గర గోక్షీరం ఉంది, పాలు ఉన్నాయి, ఆవుల పాలు. తను వాళ్ళెవరి దగ్గర అడిగి కొంచెం డబ్బులు ఇచ్చి అంత వెడల్పాటి పాత్రలో ఆవు పాలు పోసి చేత్తో పుచ్చుకుని తీసుకొచ్చి ఈ పక్షుల్ని దీన్ని ఎంగిల్ ఏంటంటే పక్షులు 2 ముక్కులు అందులో ముంచుకొని కూర్చున్నాయి ఆ పాలల్లో. తర్వాత ఇతను ఏం చేశాడు, ఆ నది దాటి ఘటసర్పం వచ్చే దారిలో ఆ పాల పాత్రని పెట్టాడు. సర్పం వస్తూ బయటికి పాలు కనపడేసరికల్లా మొహం నువ్వు నోరు అందులో పెట్టి పాలు తాగేసింది. ఎప్పుడైతే ఈ పక్షుల ఎంగిలి దానికి తగిలిందో అది కాస్త పెద్దగా ఇంతలావున ఉబ్బిపోయి పొట్ట పగిలిపోయి చచ్చిపోయేసరికల్లా ఈ పక్షులన్నీ నాయన ఇక్కడే ఉండ చచ్చిపోయేదాకా ఉండని చెట్టు మీద ఎక్కించుకు కూర్చోబెట్టింది. పాము చచ్చిపోయాక దాని తల దగ్గర చూడు ఒక రకమైన మణి లాంటిది ఉంటుంది, చీల్చు దాన్ని, కొంత మటుకు పొట్ట దగ్గర పగిలిపోయింది, మొహం దగ్గర చీల్చు, తల దగ్గర చీలిస్తే మణి దొరుకుతుంటే చచ్చిపోయిన ఘటసర్పాన్ని అలాగా దాని కూరలు తగలకుండా చేసుకోమన్నారు, విషం ఉంటుంది, అలాగా పైవైపు నుంచి కట్ చేస్తే ఒక అంత మణి, నీలం మణి, నాగమణి అంటారు కదా, ఈ మణి మహత్యమే ఈ కథ పేరు. ఆ మణిని దగ్గర పెట్టుకో, దీంతో చాలా ఉపయోగం ఉంది, ఈ మణిని పట్టుకో, మేమేం చేస్తామంటే నువ్వు ప్లాన్ చెప్తాము, మా రెక్కల చప్పుడు అవి వచ్చిందాయా సర్పాలు ఉద్రేకపడతాయి, మేము అక్కడికి రాకూడదు, మేము ఆకాశంలో తిరగచ్చు, కిందకి రాకూడదు, నిన్ను దింపాలి అంటే మేము అక్కడికి రావాల్సి వస్తుంది, అందుకని అట్లా చేయొద్దు, ఈ మర్రి ఊడల్లో ఒకదాని వెడల్పుగా ఉన్నదాన్ని ఒకదాన్ని కొయ్యి, దానికి 2 వైపులా 2 తాళ్ళలు లేకుండా కట్టు, నువ్వు దాని మీద కూర్చో, మేము పైనుంచి ఆ 2 తాళ్ళని పట్టుకుని అలాగా నిన్ను నది దాటిచ్చి వదిలిపెడతాం, నువ్వు మణి ఇట్లా చేత్తో పుచ్చుకున్నావంటే ఆ మణి ఉన్న దగ్గరికి మిగిలిన పాములు రావు. బాగుంది. నువ్వు లోపలికి వెళ్తే నీకు చెట్టు కనపడుతుంది, అమృతవల్లి బోల్డ్ అని మొక్కలు ఉంటాయి, అది నువ్వు ముట్టుకుంటే నీ చేతికి దానికి చెట్టుకి ఆకుకేముండదు, ఎవడైతే దాన్ని పట్టుకుంటాడో వాడి చేతికి సుగంధం అంటుతుంది, ఏదో గుమగుమలాడదు, సన్నటి మంచి వాసన, ముట్టుకుంటే నీకు తెలుస్తుంది, నీ చేయి గుమగుమలాడుతున్నట్టు అర్థమవుతుంది, అది తెచ్చుకోమన్నారు. సరే అబ్బాయి ఏం చేశాడు, ఆ మణి చేత్తో పుచ్చుకొని ఓ 2 తాళ్ళు లాంటివి పేనుకొని, నారలు చెట్లు అవన్నీ ఐడియాలు ఉన్నాయి,
ఆ తాళ్ళేమో ఈ మర్రి బూడని పట్టుకునేలాగా రెండు వైపులా కట్టి దాన్ని నీళ్ళలో వేసి దాని మీద కూర్చున్నాడు. ఆ రెండు తాళ్ళు పట్టుకుని గండబేరెండు పక్షులు తన అదంతా ఈదిచ్చి తీసుకెళ్ళి ఆ చివరి వదిలిపెట్టినాయి. వాడంతటి వాడు ఈదగలిగే నది కాదు అది. పడవ గిడవ చేయగలిగేంత సత్తా లేదు, అంత సమయం లేదు. వెళ్ళి అమృతలతని వెతికి తెచ్చుకున్నాడు. అమృతవల్లిని తెచ్చుకున్నాక గండబేరెండు పక్షులు, నీ వల్ల నువ్వు ఒకటివి రావడం వల్ల మేము బతికిపోయాం, లేకపోతే మా పిల్లల్ని మిగిలిన పావులు ఏమి చెయ్యవు. ఈ ఒక్క ఘట సర్పంతోటే సమస్య, అది ఇప్పటికి 10 సార్లు మా పిల్లల్ని తినేసింది. ఈ మణి నీ దగ్గర పెట్టుకో, ఈ మణి నీకు అవసరమైనప్పుడు ఏం చెయ్యాలో అదే నీకు సూచిస్తుంది, మణిని మాత్రం విడవక అని చెప్పితే ధగధగలాడుతూ ఉంది. అది ఒక రకమైన తమాషా, లైట్ బ్లూ, ఒక డార్క్ బ్లూ కూడా కాదు, నీలమణి కానీ నీలంగా ఉండదు, అది లేత రంగు కానీ మెరుస్తూ ఉంటుంది. సరే ఆ మణి చేత్తో పుచ్చుకున్నాడు. ఆ అమృతలత మొక్కలు కొని పీక్కొచ్చుకున్నాడు. ఎక్కడైనా సరే నీటి యువకం ఉన్న చోట కనుక పాతి పెడితే ఈ మొక్కలు బతుకుతాయి, మీ ఊళ్ళో ఎవరికైనా పాము గరిచినప్పుడు దీన్ని వాడుకోవచ్చు అని చెప్పే పక్షులు. ఈ అబ్బాయి మళ్ళీ అడవి దాటి వచ్చాడు కదా, అడవి మొదట్లోనే గుర్రాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఆ గుర్రం వేసుకుని మెల్లిగా ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా 5 రోజులు ఎన్నాళ్ళు గడిచిపోయినాయి. ఈ తతంగం అంతా ముగిసేసరికి అక్కడ ఏమైంది, ఈ రాజకుమారుడు వచ్చి ఆ మంది ఇచ్చి అమృతవల్లిని ఇచ్చేసరికల్లా జనాలంతా ఈ గందరగోళంలో పడి ఈ రత్నావళిని పట్టించుకోవాలి. ఈ రత్నావళి ఇన్ని రోజుల నుంచి పెద్దగా అలంకారము, స్నానము, గీనము చేసింది కాదు, ఏదో గబగబా వచ్చేసేది ఇతని దగ్గరికి. సరే రాకుమారుడికి వైద్యం జరుగుతుంటే ఇంక ఇక్కడ పని లేదని ఇంటికి వెళ్ళి చక్కగా తయారవుదామని వెళ్ళి శుభ్రంగా స్నానం చేయటానికి కూర్చుంది. స్నానం చేస్తుంటే తెలిసింది అమ్మాయికి ఇలా విషంతో బాధపడుతున్న వాడి దగ్గర ఉండేసరికి ఒంటి మీద మచ్చలు వచ్చేసింది. మొహమంతా మచ్చలు, కళ్ళు గుంటలు పడిపోయి జుట్టు ఊడిపోయింది, అందవికారంగా అయిపోయింది. అమ్మాయి భయపడి ఇక ఇతన్ని ఏం పెళ్లి చేసుకుంటానని, పోనీ బతికేడు కదా, బతుకుతాడు, తమ్ముడు ఎలాగూ తెచ్చేసాడు కాబట్టి ఎవరో రాకుమార్తె నుంచి పెళ్లి చేస్తారు, ఈ వికృతాకారంతో నేనేం చేస్తానని ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఏం చేసింది, ఒక దేవతా మందిరం దగ్గర బయట ఒక చెరువు ఉంది, అక్కడ కూర్చుని భిక్షుకిగా మారిపోయింది. ఇంట్లో కూడా చెప్పలా ఇంకా. అయ్యో. సరే ఈ అమృతవల్లిని తెచ్చాక ఇదంతా నూరారు, దాంతో నోట్లోకి మందు, ఒంటి మీదకి పూతక మందు అన్నీ చేసేసరికల్లా 2 రోజుల్లో ధవళకాంతుడు కోలుకున్నాడు. కంటి చూపు బాగా కనపడేసరికల్లా రత్నావళేది అని అడగటం మొదలుపెట్టాడు. అప్పుడు చూసుకున్న రత్నావళేది, ఈ ప్రవాళకాంతుడు వచ్చిన రోజునే ఆ అమ్మాయి మాయమైంది. వాళ్ళ ఇంటికి కబురు చేస్తే మా ఇంట్లో లేదు, రాజభవనంలో ఉందనుకుంటున్నామన్నారు వాళ్ళు. అక్కడ లేదు, ఇక్కడ లేదు. అక్కడి నుంచి ఈ అబ్బాయి వెతకటం మొదలుపెట్టాడు. దొరకపోయేసరికల్లా అబ్బాయి ఏడ్చేసి, నాకు రాజ్యం వద్దు, నేను రాజును గాను, మీ తమ్ముడిని రాజుని చేసుకోండి, నేను రాజ్యం తీసుకోను. ఈ దేవతా మందిరం దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది కదా, కొలం లాంటిది, నేను అందులో ప్రాణత్యాగం చేస్తాను. అందులో రాముడు సరయూ నది ప్రవేశం చేశాడు, సీతాదేవి లేక నేను కూడా అంతే, రత్నావళి లేకపోతే నేను కూడా నది ప్రవేశం చేసేస్తాను అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు అతను. అమ్మాయి వల్లే బతుకున్నా, లేకపోతే నేను బతుకుండేవాడిని కాను, అది ఏమైపోయిందో తెలీదు అని బాధపడుతూ వచ్చాడు. అయితే ఏమైంది, ఈ ప్రవాళకాంతుడు అన్నయ్య ఆత్మహత్య చేసుకోబోతున్నాడని అతను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ చెరువు దగ్గర నిలబడేసరికల్లా ఈ అమ్మాయికి అక్కడే భిక్షం ఎత్తుకుంటూ కనుంది కదా, ఈ నీళ్ళలోకి దూకపోతున్న ధవళకాంతుడు, అయ్యో అయ్యో ఎందుకు దూకేస్తావు, ఆరోగ్యంగా అయ్యావు కదా, వద్దు వద్దు అనేసరికి అప్పుడు చూశాడు ఈ మొహం నిండా మచ్చలు, మొహం అంతా పాడైపోయింది, జుట్టు అంతా ఊడిపోయింది. ప్రవాళకాంతుడు కూడా వచ్చాడు. వస్తే ధవళకాంతుడు అన్నాడు, నువ్వు అందగా లేకపోయినా పర్వాలేదు, నీ ప్రేమే నాకు కావాలి, నేను రాజును అవ్వను, తమ్ముడికి ఇచ్చేద్దాను రాజ్యం అని చెప్పేసరికి ఇతను రాజ్యం తీసుకోవచ్చు. కానీ అతనికి ఏమనిపించింది, ఎందుకో ఒక ఊహ వచ్చింది, ఈ దట్టిలో పెట్టుకున్న మణిని తీస్తే నల్లగా అయిపోయింది. ఇదేంటి, మనం ఒక రకంగా చూసాం దీన్ని. దాన్ని తీసి అన్నయ్య చేతిలో పెట్టాడు. అన్నయ్య చేతిలో కూడా నల్లగానే ఉంది. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే, ఈ మణి మెరవాలంటే ఎవరి చేతికో ఇవ్వాలి. చెప్పింది కదా పక్షి, మణే నీకు సూచిస్తుంది అనేది. రంగు మారిపోయింది, ఆ అమ్మాయి దగ్గరికి రాగానే కలర్ మారిపోయింది. ఇతను ఏం చేశాడు, ఆ మణిని ఎత్తి ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. పెట్టంగానే మొత్తం మచ్చలన్నీ తగ్గిపోయినాయి ఒక్క దెబ్బకి. ఈ మణి మళ్ళీ మెరవటం మొదలుపెట్టింది. అది విషం వల్ల వచ్చిన సమస్యల్ని దూరం చేస్తుంది. అది ఎక్కడుందో అక్కడ విషం కానీ సర్పం కానీ దాని దరిదాపులకు రావు. ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత మార్పు వచ్చిందని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి ఆ మణిని తీసుకుని కళ్ళకత్తుకుని దాచుకున్నాడు. అన్నయ్యకి వదినకి చెప్పాడు, మీ ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారు, మీ అదృష్టం వల్లే
ఇంత పని జరిగింది, ఇంత నేను తేగలిగాను, ఈ మణి కూడా లభించింది, వివాహం చేసుకోండి, రాజ్యం చేసుకోండి అని గట్టిగా చెప్పాడు. యువరాజు పట్టాభిషేకం చిన్నవాడికి చేసి పెద్ద అబ్బాయిని మహారాజుని చేశారు. కలకాలం కలిసి ఉన్నారు. మణి మహత్యం. చాలా బాగుంది రమ్య గారు. నమస్తే. నమస్తే.